వంట గ్యాస్ ధరలు పెరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు పెరుగుతున్న కూరగాయల ధరలు, విద్యుత్ బిల్లులు, నిత్యావసర ఖర్చులు, మరోవైపు గ్యాస్ ధరల పెంపు సామాన్య ప్రజలకు భారంగా మారాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు గ్యాస్ సిలిండర్ కొనడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇరాన్ యుద్ధంతో గ్యాస్ రవాణాకు అంతరాయం ఏర్పడింది. దీంతో గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత సిలిండర్ రావడానికి ప్రజలు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే ప్రజలెవరూ కూడా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని, సరిపడా నిల్వలు ఉన్నాయని గ్యాస్ డీలర్లు చెబుతున్నారు. పుకార్లను నమ్మొద్దంటున్న గ్యాస్ డీలర్ శ్రీనివాస్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అయితే పశ్చిమాసియా దేశాలలో కొనసాగుతున్న ఉధృత పరిస్థితుల మధ్యన అయితే చమురు ధరలపైన కూడా అధికంగా భారం పడుతుందంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. అదే దృష్టిలో ఉంచుకొని ఈ రోజు నుండి గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు వచ్చేటటువంటి సిలిండర్లు కానీ ఇటు కమర్షియల్కు ఇచ్చినటువంటి దానిపైన కూడా కేంద్రం మొత్తంగా కూడా 60 రూపాయలను వినియోగదారులకు ఇస్తూ అదేవిధంగా కమర్షియల్ పైన కూడా 110 రూపాయలకు పైనే పెంచినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. మనతో పాటు ఇప్పుడు ప్రొపరేటర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, మెయిన్గా చూసుకుంటే ఈ రోజు నుంచి ఈ యొక్క అందుబాటులోకి రావచ్చింది, పెరిగిన ధర అందుబాటులోకి రావస్తుంది. గృహ పరికరాలకు వాడే దానిపైన ఎంత పెరిగింది, అయితే కమర్షియల్ వాడే దానిపైన ఎంత పెరిగింది? గృహ అవసరాల కొరకి డొమెస్టిక్ కనెక్షన్ అంటాం. డొమెస్టిక్ గృహిణులకు 60 రూపాయలు పెంచారండి డొమెస్టిక్లో. కమర్షియల్లో వచ్చేసి హోటల్స్కి వాటికి వీటికి అదర్ దాన్ రెసిడెన్స్ అంటే డొమెస్టిక్ వాళ్ళకి 114 రూపాయలు పెంచారండి. ఈ పెంచింది కూడా ఈ రోజు నుంచే అందుబాటులో ధరలో వచ్చేసింది. ఎందుకంటే అర్ధరాత్రి పెంచారు కాబట్టి ఈ రోజు నుంచే ఇది అవుతుంది. కాబట్టి ఎలాంటి కస్టమర్స్ కూడా ఎలాంటి ప్యానిక్ పోకుండా, ఇప్పటివరకు మేము ఎప్పుడు కూడా కస్టమర్కి ఇన్కన్వీనియంట్ చేయలేదు, ఇప్పుడు కూడా చేయరు. గవర్నమెంట్ కూడా అలాగే ఉంది. ఎవరికి గృహిణులకు కానీ కస్టమర్కి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అందరు అనుకుంటున్నారు వారవుతుంది మాకు గ్యాస్ రాదని ప్యానిక్ అవుతున్నారు. ప్యానిక్ అయిపోయి బుక్ చేసుకుంటున్నారు. అక్కడ సిలిండర్కు పోతే సిలిండర్ ఎంటీ ఉండట్లా. కాబట్టి మీరందరూ ప్యానిక్ కాకుండా, మీకు ఇన్ని రోజులు ఎలాగైతే సప్లై అయ్యిందో ఇప్పుడు కూడా ఒక రోజులో గ్యాస్ వస్తుంది. ఇబ్బంది పడకుండా, ప్యానిక్ కాకుండా. ఇప్పుడు ఏమవుతుందంటే మీరు బుక్ చేసుకుంటారు, ఆ బుకింగ్ బాంబే పోతుంది, బాంబే నుంచి మాకు వస్తుంది. మేము సిలిండర్ బుక్ చేసి సిలిండర్ పంపిస్తున్నాం అంటే మేము బిల్ తీసి పంపించినప్పుడు మీ దగ్గర ఎంటీ లేకుండా ఉంటే వేరే కస్టమర్కి ఇన్కన్వీనియంట్ అవుతుంది. ఇప్పుడు మీరు కరెక్ట్గా మీకు గ్యాస్ ఎంటీ అయిన తర్వాత రెండు ఉన్నాయి మీ దగ్గర. మ్యాక్సిమం కస్టమర్స్కు 2 సిలిండర్లు ఉన్నాయి. ఒకటి అయిపోగానే ఒకటి బుక్ చేసుకుంటే ఒకరోజు అటు ఇటు అయినా కానీ ఇబ్బంది లేదు. కాబట్టి మీరు ప్యానిక్ కాకండి, గ్యాస్ మీకు తప్పకుండా వస్తుంది. మీరు జాగ్రత్తగా గ్యాస్ వాడుకోండి. మీరు ఎంత పొదుపు చేసుకుంటే మీకు అంత లాభం. కాబట్టి మీరు పొదుపుగా గ్యాస్ని వినియోగించుకోండి. సార్ మెయిన్గా చూసుకుంటే నిన్న ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న వాళ్ళకు ఏ రేట్ ఉంటుంది, ఈరోజు డెలివరీ అయిన వాళ్ళకు ఈ వర్తిస్తుంది, ఈ రేటు వర్తిస్తుందా? నిన్నటి వరకు బుక్ చేసుకున్నది ఆన్లైన్లో వాళ్ళకి అదే రేటు తీసుకుంటామండి. ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి ఈరోజు రేటు తీసుకుంటామండి. ధరల ఎప్పుడు మా బిల్లు మీద అలాగే వస్తుంది. బిల్లు మీద ఎంత వస్తే అంతే తీసుకుంటాం. మీకు వినియోగదారులందరికీ ఒక విన్నపం అండి, మీరు మా డెలివరీ బాయ్స్ని ఖరాబ్ చేయకండి. మీకు సిలిండర్ వస్తుంది, రాదు అనుకొని వాళ్ళను మీరు ప్యానిక్ అయిపోయి వాళ్ళని కూడా ఇబ్బంది పెడితే కాదు. కాబట్టి మీరు బిల్లు మీద ఎంత అమౌంట్ ఉంటే అంతే ఇవ్వండి. దయచేసి ఎక్కువ ఇచ్చి పిల్లలను చెడగొట్టకండి. కాబట్టి మీరు ఒక్కరికి ఇస్తే అందరు చెడిపోయినట్టే. ఒకరు ఎవరైనా అనుకుంటే వీళ్ళంతా బ్లాక్లో అమ్ముతున్నారంటారు. బ్లాక్ ఏం ఉండదు. కాబట్టి దయచేసి మీరు బుక్ చేసుకోగానే ఒక్క రోజు వస్తుంది, ఇంకా బ్లాక్ ఉంటుందండి, కొనేవాళ్ళు లేరు, అలాగుంటుంది. కాబట్టి వినియోగదారులు దయచేసి మీకు సిలిండర్ అయిపోగానే బుక్ చేసుకోండి, ఒక్క రోజులో గ్యాస్ ఇస్తాం. అది గవర్నమెంటు మేమందరం కలిసి డిసైడ్ చేసాం, ఇస్తున్నాం. మీకు ఏమి ఇబ్బంది రాదు. వస్తే ఎప్పుడన్నా అటు ఇటు అయితేగినా కొంచెం రావచ్చు. కానీ గవర్నమెంట్ చాలా మంచి డిసిషన్ తీసుకుంది, మొదలు డొమెస్టిక్ కస్టమర్స్కి ఇవ్వమని. కాబట్టి ఈ హాస్పిటల్స్కి, హాస్పిటల్స్కి, పబ్లిక్కి ఏదైతే ఇవి ఉంటుందో డిఫెన్స్కి వాళ్ళకి మొదలు ఇవ్వమని చెప్పారు. కాబట్టి వాళ్ళందరికీ ఇచ్చేస్తున్నాం. సరే, ఈ ధరలు పెరగడంతో వినియోగదారుల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ఇప్పుడు ధర పెరిగినా తగ్గినా వినియోగదారులు అంత ఇది ఉండదండి. వాళ్ళకు అడగగానే గ్యాస్ ఇస్తే సరిపోతుందండి. ఈ 60 రూపాయలు పెరిగినా వాళ్ళకు అంత మా దగ్గర అంత రెస్పాన్స్ ఏమి ఉండదు. మీదైనా బుకింగ్ పైన ఏమన్నా ఈ రేట్లు పెరగడం వలన ప్రభావం ఏమన్నా పడుతుంది సార్? ఏమీ లేదండి. యాజ్ యూజువల్గా బుకింగ్ ఎంత అవుతుందో అంతే అవుతుంది. కానీ ఏమి తక్కువ ఎక్కువ ఏం లేదండి. ఒక 10-20 అటు ఇటు అవుతూ ఉంటాయి.
సార్ ఈ ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో ఏమైనా పడే అవకాశం ఉంటుంది? వాళ్ళు డబ్బులు చాలా పొదుపుగా వాడుకుంటారు. డబ్బులు ఎంత పెట్టాలి ఎంత అనేది చూస్తారు. మళ్ళీ కూడా ఈ రోజుల్లో ఏది ఇప్పుడు గ్యాస్ అంత ఈజీ ఏది లేదండి. గ్యాస్ అంత చీప్ ఇంకేది లేదు. మీరు కట్టెలు కొనుక్కున్నా గ్యాస్ కన్నా ఎక్కువనే కాస్ట్లీ అవుతుంది. ఏది కొనుక్కొని వాడినా వంట చేరుకు గ్యాస్ కన్నా కాస్ట్లీ అవుతుంది. కాబట్టి ఇదే చీప్ అవుతుంది. ఉజ్వల స్కీమ్కు అయినా ఈ ధర పెరిగే అవకాశం ఉందా, లేకుంటే అంతలే ఉంటుంది? లేదండి, ఇప్పుడు ఏ స్కీమ్కైనా రేటు ఇదేనండి. దేనికి ఇబ్బంది లేదు. ఉజ్వల అయినా దీపం అయినా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ చాలా మంచి అరేంజ్మెంట్ చేసింది. ఇబ్బంది లేకుండా సప్లై చేస్తున్నాం. గతంలో ఎంత ఉండేది సార్? నిన్నటి వరకు ధర ఎంత ఉండేది, ఈ రోజు ధర ఎంత అయింది సార్? నిన్నటి వరకు 905 రూపాయలండి. ఈరోజు 965 రూపాయలు అయిందండి. ఏది మీకు బిల్లు మీద వస్తుంది రేటు, ఆ రేటును చూసే ఇవ్వండి. ఇంకోటి, మేము బిల్లు చేసే ముందే మీకు ఒక మెసేజ్ పంపిస్తున్నాం. కస్టమర్ వినియోగదారులు అందరూ కొంచెం గమనించాలా. మేము మీకు మెసేజ్ పంపిస్తున్నాం, ఇది బిల్ నెంబర్, ఇది అమౌంట్ ఇది అని. అంతే అమౌంట్ మీరు ఇంట్లో ఉన్నా లేకున్నా ఎవరున్నా వాళ్ళకి అంతే అమౌంట్ ఇచ్చిపోతే మనకు మిస్అండర్స్టాండింగ్ రాదు. కాబట్టి దయచేసి మీరు కూడా మాకు కోఆపరేట్ చేయండి. అంతే డబ్బులు ఇచ్చిపోండి ఇంట్లో. ఎట్లా ఉన్నాయి సార్ నిల్వలు ఎట్లా ఉన్నాయి? అయితే ప్రభుత్వం చెప్తున్న ప్రకారంగా 2 సిలిండర్లు ఉంటే 30 రోజులు అని చెప్పేసి, అదేవిధంగా 1 సిలిండర్ అంటే 21 రోజు అంటుంది. కాబట్టి అదే విధంగా కొనసాగుతుందా, లేకుంటే 1 డేలోనే డెలివరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి? మేము ఇప్పటివరకు అయితే ఒక రోజులో డెలివరీ ఇచ్చేస్తున్నామండి. మీరు ప్యానిక్ కావద్దనే మొదలు నుంచి చెప్తున్నాను. యుద్ధం అవుతుంటే యుద్ధం దగ్గర ఉంది, మన దగ్గర లేదు. మన దగ్గర నిల్వలు ఉన్నాయి, మన దగ్గర సప్లై చేసే పొజిషన్ ఉంది, అంతా బాగా ఉంది. ఏదన్నా అయితే కొంచెం చాలా అటు ఇటు అవ్వచ్చు, కానీ మనము మొత్తం 100% పర్ఫెక్ట్గా ఉంటామని ఏది లేదు. కాబట్టి మీరు ప్యానిక్ కాకండి. ప్యానిక్ కాకుంటే ఇబ్బంది లేదు. మీకు 21 డేసా 30 డేసా కాదు, మీరు గ్యాస్ అయిపోగానే బుక్ చేసుకోండి, మీకు వస్తుంది. కానీ మీరు ప్యానిక్, ఇప్పుడు ఇదన్నీ ఎందుకు పెడతారండి సిస్టమ్ 30 డేస్ అని 20, ప్యానిక్ కాకుండా. కస్టమరు ఎప్పుడు ప్యానిక్ అయ్యి బుకింగ్ ఎక్కువ చేస్తే ఆ బిల్లు తీసి మేము పంపిస్తే మీ దగ్గర ఎంటీ ఉండదు. మీ దగ్గరకు వచ్చే బదులు ఇంకో కస్టమర్కి, అవసరం ఉన్న కస్టమర్ దగ్గరికి పోతే వాడికి డెలివరీ అవుద్ది. మీ దగ్గరికి పోయి మళ్ళీ రిటర్న్ రావాలా. కాబట్టి దయచేసి వినియోగదారులు మీకు అవసరం ఉన్నప్పుడే బుక్ చేయండి, అవసరం లేకుంటే బుక్ చేయదు. ప్యానిక్ కాకండి. సార్ ఫైనల్గా మీరు వినియోగదారులకు చెప్పాల్సిన ఏమన్నా ఉందా సార్? వినియోగదారులకు చివరిగా వినియోగదారులని ప్రతిసారి నేను చెప్తున్నాను, నా విన్నపం, మీరు బాగుంటేనే మేము బాగుంటాం, అందరం బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి దీనికి ఒకటే స్విచ్ ఏమంటే, ఈ యాక్సిడెంట్లు కావడానికి కారణం ఏంటంటే మనం రెగ్యులేటర్ ఆన్ చేయడం. ఆన్లో పెట్టే మనం పడుకుంటాం. అలా కాకుండా భోజనం చేసి చెయ్యి కడుక్కున్నట్టే వంట అయిపోగానే ఎన్నిసార్లన్నా వంట చేయండి, అన్నిసార్లు రెగ్యులేటర్ ఆఫ్ చేయండి. ఆఫ్ చేస్తే మనకు ప్రాబ్లం ఉండదు. ఆఫ్ చేయకుండా అలాగే పెడితే గ్యాస్ స్టవ్ నుంచి వచ్చేసి మీరు చూసుకోకుండా లైట్ వేసినా లైట్ బంద్ చేసినా ఆ స్పార్క్తో యాక్సిడెంట్ అవుతుంది. దయచేసి మీరు మనం చేయి కడుక్కున్నట్టే, అన్నం తిని చేయి ఎట్లా కడుక్కుంటామో వంట కాగానే రెగ్యులేటర్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేస్తే మనకు ప్రాబ్లం ఉండదు. అంత ఈ సేఫ్గా ఇంకేది ఉండదు. అయితే ఇది మొత్తంగా కూడా నిల్వలు ఉన్నాయి, ఎలాంటి ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ సోషల్ మీడియా పరంగా వస్తున్నటువంటి కానీ ఇతరులు చెప్తున్నటువంటి కానీ వార్తలను నమ్మొద్దు. కస్టమర్స్ అందరూ కూడా సంయమనం పాటించాలి. ఒక రోజులోనే డెలివరీ అవుతుంది. మొత్తంగా కూడా చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క నిల్వలు కూడా మనకు ఉన్నాయి. కాబట్టి ఎవరు చెప్పింది నమ్మొద్దు అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ భరత్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.